స్టోరీ టైమ్ విత్ శశికి స్వాగతం. మాయా, మర్మం, మర్మమైన పౌరాణిక కథలతో మీ ముందుకొస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వానర సైన్యం అన్నీ జట్లుగా కలిసి సముద్రంపై వంతెన గడుతున్నాయి. ఎవరికి వారు దూకుడుగా రాళ్లను తీసుకొస్తూ సముద్రంలో పడేస్తున్నారు. రాముడు ఆ దృశ్యాన్ని శాంతంగా చూస్తూ నిలబడి ఉంటాడు. ఆయన మనసులో ఆప్యాయత, గర్వం కలిసిన భావన. రాముడు ఇంత గొప్ప కృషి చేస్తున్న వీరులందరినీ చూసి నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ సమయానికే ఒక చిన్న ఉడుత దగ్గరకొస్తుంది. ఆమె కూడా ఏమైనా సహాయం చెయ్యాలనుకుంది. తన చిన్న చేతులతో కొంచెం మట్టి తీసుకుని వంతెన రాళ్ల మధ్య వేసింది. తన శక్తి కొద్దీ సాయం చేస్తోంది. కొంతమంది వానరులు ఆమెను చూసి నవ్వారు. వానరులు ఇంత చిన్నదైన నీవు ఏమి చేయగలవు? మట్టితో వంతెన కడతామా? అలా అన్నప్పుడు ఉడత బాధపడింది. కాస్త నిరాశగా వదిలి వెళ్ళిపోవాలని అనుకుంది. అప్పుడు రాముడు ముందుకొచ్చారు. ఆమె దగ్గరకు వచ్చి మృదువుగా పలికాడు. రాముడు నీ సహాయం చిన్నదేమీ కాదు. అది నీ భక్తి సూచన. నీ మనస్సు ఎంత పవిత్రంగా ఉంది తెలుసా? నీవు చేసిన దానికంటే నీవు చూపిన శ్రద్ధ నాకు ముఖ్యమైనది. రాముడు తలవంచిన ఉడుతను మృదువుగా తలపై చేతితో నిమిరాడు. ఆ వేళ ఆమెపై 3 బంగారు గీతలు కనిపించాయి. అవి రాముని ఆశీస్సుల చిహ్నంగా మారిపోయాయి. అప్పటినుండి ప్రతి ఉడుత వెనుకవైపు గీతలు ఉండడం అలవాటైపోయింది. రాముడు చెప్పారు, నీ భక్తి ఈ లోకానికే ఆదర్శం. ఒక చిన్న జీవి చేసిన సహాయం కూడా దేవునికి ఎంత ప్రియమైనదో ఇదే నీవు చూపిన సత్యం. థ్యాంక్స్. కథ చూసినందుకు చాలా ఆనందం. ఇంకొక చక్కటి కథతో త్వరలో మళ్ళీ వస్తాం. మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. స్టోరీ టైమ్ విత్ శశిలో మళ్ళీ కలుద్దాం.